నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్లీ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్. ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన పీతల వేపుడు. మరి ఈ పీతల వేపుడు అనేది చాలా బాగుంటుంది. 100 మందికి చాలా ఇష్టం. కానీ దీన్ని మ్యారినేషన్ చేయడం ఎక్కువసేపు చేస్తే రుచిగా ఉంటుంది, లేదంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తాం. అలా కాకుండా ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఉప్పు కారం వేసిన మసాలాలన్నీ చక్కగా లోపలికి వెళ్ళి బాగా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి వైట్ రైస్లోకే కాదండి, పుల్కా రోటీతో పాటు సైడ్ డిష్గా అన్నం సాంబార్తో తింటుంటే పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా భలే బాగుంటుంది. మరి ఈ టేస్టీ ఆంధ్ర స్టైల్ పీతల వేపుడిని ఏ విధంగా చేయాలో మీరు కూడా ఒక్కసారి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. లేదంటే మంచి రుచికరమైన పీతల వేపుడిని మిస్ అయిపోతారు. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 6 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకుంటున్నానండి. ఆవాల నూనె అనేది బాగా హీట్ అవ్వాలి, పొగలా రావాలి. అప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆవాల నూనెతో పీతల వేపుడు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు మేము గ్రైండ్ చేసి వేసుకునే మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం అంత పసుపు, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నాన్ వెజ్ ఫ్రై రెసిపీస్కి సాల్ట్ ఎప్పుడు ముందే ఎక్కువ వేసేసుకోకూడదు. తర్వాత ఇందులోకి పెద్ద టమాటాని గ్రైండ్ చేసి వేసుకున్నాను. అట్లాగే 4 స్పూన్ల కారం వేసుకొని అంతా కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మసాలాలు అన్నవి మాడిపోయి అంటే బాగోవు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసేసుకొని అంతా కలుపుకోండి. పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. దాని రసాన్ని, చిక్కటి రసాన్ని వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోండి. అలాగే ముందుగా శుభ్రం చేసి పెట్టిన పీతలన్నింటినీ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా, గ్రేవీ అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ అరగంట పాటు దీన్ని మగ్గనివ్వండి. చూసారా, గ్రేవీ అంతా పీతలకి బాగా పట్టి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి మరలా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడు ఆ స్మెల్ కూడా బాగా పడుతుంది. చూసారా, వేడి పీత వేపుడు అయితే రెడీ. మరి నేను చేసిన ఈ పీతల వేపుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మరి నేను వేసుకునే గరం మసాలా పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ పేస్ట్ అండి. అట్లాగే మీరు ఆవాల నూనె లేకపోతే ఏ నూనె ఉంటే ఆ నూనెతో చేసుకోవచ్చు. ఆవాల నూనెతో పీతల వేపుడు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన పద్ధతిలో. మరి ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.